తిరుపతిలో ఉన్న భక్తులందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరికీ తిరుమల ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. అలిపిరి నుండి తిరుమల వైపుగా సాగే ఈ ప్రయాణం కేవలం దారి కాదు, అది మనసుకి ఎంతో ఆనందాన్నిచ్చే ఒక అనుభూతి. మార్గమధ్యంలో మొదటిగా మనకు వినాయక స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఏ కార్యానికైనా ముందు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని వెళ్లడం మన సంప్రదాయం. కొండల మధ్య స్వచ్ఛమైన గాలిలో సాగే ఈ ప్రయాణం దైవ చింతనను మరింత పెంచుతుంది. ఇక మనం తిరుమల ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం. ఈ దివ్య ద్వారం నుండే కోట్లాది భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆపై ముందుకు సాగడం ఇక్కడి ఆనవాయితీ. నిరంతరం ప్రజ్వలించే అఖండ జ్యోతి ఇక్కడి భక్తుల శ్రద్ధకు, నమ్మకానికి ప్రతీక. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య గోపురం. ఈ గోపురం మీదుగా చూస్తే ఆ శ్రీనివాసుడి మహిమ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ అడుగుపెట్టగానే ఒక తెలియని ప్రశాంతత, సానుకూల శక్తి మనల్ని చుట్టుముడుతుంది. పుణ్యస్నానాలు ఆచరించే ఆలయ కోనేరు భక్తులకు పవిత్ర భావాన్ని అందిస్తుంది. తిరుమలలోని ప్రతి ప్రదేశం, ప్రతి అడుగు దైవంతో అనుసంధానించబడిన అనుభూతిని ఇస్తుంది. శ్రీవారి దర్శనానికి ముందు శ్రీ వరాహస్వామిని దర్శించుకోవడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. అలాగే రాధాకృష్ణ దేవాలయం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. తిరుమల క్షేత్రానికి ఎంతో సేవ చేసిన తరిగొండ వెంగమాంబను స్మరించుకుందాం. ఓం నమో నారాయణాయ.